హలో ఫ్రెండ్స్, ఇంటెల్ i5 ప్రాసెసర్ సరిపోతుందా? లేదంటే ఇంటెల్ i7కి అప్‌గ్రేడ్ అవ్వాలా? అని చెప్పి డౌట్ ఉంటే నేను మీకు సింపుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఇంటెల్ i5 అనేది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్. దీంట్లో మనకి అప్ టు 1080p రెజల్యూషన్ వరకు మనం గేమ్స్ ఆడడానికి, వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి ఈ ప్రాసెసర్ అనేది క్యాపబుల్‌గా అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే మనం హై ఎండ్ కాన్ఫిగరేషన్‌లో తీసుకున్నప్పటికీ మన గేమ్స్ ఆడుతున్నప్పుడు లాగ్స్ అవ్వడం, లేదంటే వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకోండి. అక్కడ మన ప్రాసెసర్ ఒకటే కాదు, ప్రాసెసర్‌తో పాటుగా మన పీసీలోని ఎంత ర్యామ్ ఉంది, లేదా మన ల్యాప్‌టాప్‌లోని ఎంత ర్యామ్ ఉందని చూసుకోవాలి. ల్యాప్‌టాప్‌లో ఒకవేళ ర్యామ్ అనేది 8 జీబీ ఉంటే 16 జీబీకి, 16 జీబీ ఉంటే 32 జీబీకి అప్‌గ్రేడ్ అవ్వడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అనేది అవుతుంది. దీంతో పాటుగా మన ల్యాప్‌టాప్‌లో అయితే గనక ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. అప్పుడు మీరు ప్రాసెసర్‌ని కాదు, మీ గ్రాఫిక్ కార్డ్‌ని లేదా ఓవరాల్ ల్యాప్‌టాప్‌ని అయితే చేంజ్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఒక పీసీని బిల్డ్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ మీ ఇంట్లో పీసీ ఉంది, ఆ పీసీలోని సంథింగ్ ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయంటే అప్పుడు మీరు గ్రాఫిక్ కార్డ్‌ని కూడా అప్‌గ్రేడ్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే అన్ని విషయాల్లో మనకి ప్రాసెసర్ ఒకదానిదే తప్పైతే అవ్వదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రాసెసర్ అనేది తన పూర్తి స్థాయిలో పనిచేసినప్పటికీ ఏవైతే రిమైనింగ్ కాంపోనెంట్స్ లైక్ మన గ్రాఫిక్ కార్డు, ర్యామ్ ఉన్నాయి కదా! సో వీటి వల్ల ఓవరాల్ పర్ఫార్మెన్స్‌లో మనకి ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది. అందుకే మనలో చాలామంది ఇంటెల్ i5 ప్రాసెసర్‌తో కంపేర్ చేస్తే i7 ప్రాసెసర్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పి అప్‌గ్రేడ్ అవుతుంటారు. జనరల్‌గా మనకి ఇంటెల్ i5తో కంపేర్ చేస్తే i7 బెటరే. కానీ మీ వర్కింగ్ కండిషన్‌కి ఇంటెల్ i7 అప్‌గ్రేడేషన్ అనేది ఒక బెటర్ ఆప్షన్ కాకపోవచ్చు. అంటే మీ వర్కింగ్ కండిషన్‌కి గ్రాఫిక్ కార్డ్‌ని అప్‌గ్రేడ్ చేయలేమో మీరు. పొరపాటున మీకు తెలియకుండా మీరు ప్రాసెసర్‌ని అప్‌గ్రేడ్ చేయలేమని చెప్పి ప్రాసెసర్‌ని అప్‌గ్రేడ్ చేసారేమో. లేదా మీ ఇక్కడ ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్ 2 కూడా డీసెంట్ లెవెల్‌లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. బట్ ర్యామ్ అనేది సరిపోవట్లేదు. మీరు ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. లైక్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నారు. దాంతో పాటుగా గూగుల్ క్రోమ్‌లోని సంథింగ్ ఏదైనా సెర్చ్ చేస్తున్నారనుకోండి. ఒకేసారి ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ర్యామ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు అంత స్మూత్‌గా ఉంటుంది. మీకడేమో 8 జీబీ ర్యామ్ ఉంది, లేదా 16 జీబీ ర్యామ్ ఉంది. ఆ 16 జీబీ ర్యామ్ సరిపోవట్లేదేమో ఆ సాఫ్ట్‌వేర్‌కి లేదా ఆ రిక్వైర్మెంట్స్‌కి. దానివల్ల మీ ఓవరాల్ పీసీ అనేది ల్యాగ్ అవుతుందేమో, లేదా మీరు యూజ్ చేస్తున్నటువంటి సాఫ్ట్‌వేర్ ల్యాగ్ అవుతుందేమో, అది మనకు తెలీదు గదా! సో, అందుకని జెప్పి మనం ఎప్పుడు గూడా ఇంటెల్ i5 లేదా i7 వీటిని గూడా కాదు. మనం గ్రాఫిక్ కార్డ్ ఏంటి యూజ్ చేస్తున్నాము, అండ్ ర్యామ్ ఎంత యూజ్ చేస్తాము, అండ్ మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి గూడా ఈ కాంపోనెంట్స్ అనేవి సరిపోతున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకొని, దాంట్లో వీక్‌గా ఏదుందో దాన్ని అప్‌గ్రేడ్ చేసుకుని ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. జనరల్‌గా మనకి ఇంటెల్ i5 అనేది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్, ఎంట్రీ లెవెల్‌లోని లేదా 1080p రెజల్యూషన్‌లోని ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అయితే దీనికి కరెక్ట్‌గా ఒక గ్రాఫిక్ కార్డు, దానికి రిలేటెడ్ ర్యామ్ అయితే కరెక్ట్‌గా సింక్ అయితే ఓవరాల్‌గా మీకు కూడా ఒక బీస్ట్ మెషిన్ అనేది చూడడం అయితే జరుగుతుంది. 1080p రెజల్యూషన్‌లో వస్తుంది. అప్ టు 2K వరకు గూడా మీరు ఇంటెల్ i5 ప్రాసెసర్‌లో మీరు యూజ్ చేసుకోవచ్చు. దానికి రిలేటెడ్ గ్రాఫిక్ కార్డు, ర్యామ్స్ అనేవి చూడడమే జరుగుతాయి. మనకి ఒక ఎంట్రీ లెవెల్ అయితే సరిపోతుంది 2K. లేదు మీకు ఒక 4Kలో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, లేదా అన్‌రియల్ ఇంజిన్ లాంటి సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి గేమ్స్‌ని తయారు చేద్దాం అనుకున్నారు, బ్లెండర్ లాంటి సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి కొంచెం 3D మోడలింగ్, రెండరింగ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేద్దాం అనుకుంటే అప్పుడు మీకు ఇంటెల్ i7 ప్రాసెసర్ సరిపోతుంది. ఎందుకని అక్కడ ఇంటెల్ i7 ప్రాసెసర్ కావాలంటే ఇవన్నీ గూడా హెవీ వర్క్ లోడ్ ఉన్నటువంటి వర్కింగ్ కండిషన్‌లో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్‌లు కాబట్టి వీటికి ఎక్కువ టైము బిలియన్స్ ఆఫ్ కాలిక్యులేషన్స్ అయితే జరుగుతాయి కదా! సో, ప్రాసెసర్ అనేది ఫాస్ట్‌గా కాలిక్యులేట్స్ అయితే చేయాల్సయితే ఉంటుంది. సో, అందుకోసం అని చెప్పి ఇంటెల్ i5 కన్నా వీటిలో మనకి కోర్స్ ఎక్కువుంటాయి. అండ్ వీటి యొక్క ఏదైతే బేస్ క్లాక్ స్పీడ్ ఉంటుందో, బూస్ట్ క్లాక్ స్పీడ్ ఉంటుందో, ఈ క్లాక్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చాలా ఫాస్ట్‌గా వర్క్ చేయడానికి అవకాశాలు ఎదుగుతాయి కాబట్టి, అలాంటి టైంలో మనం అప్‌గ్రేడ్ చేసుకోవడం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, బేసిక్ లెవెల్ ఉంటే మీకు ఇంటెల్ i5 ప్రాసెసర్ అనేది సరిపోతుంది. మేబీ రైజన్ 5 కూడా మీకు సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒకే కేటగిరీలోకి అయితే వస్తాయి. సో, ఇది ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను మీకు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుంటాను. వీడియో నచ్చితే గనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అంటిల్ దెన్ బై బై.